హాయ్ అండి, మరొక చిన్న మినీ లాగ్తో మీ ముందుకు వచ్చేసేసానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఏం చేసిద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎగ్స్ బ్రెడ్స్ ఉన్నాయండి. ఇంకా వాటితోనే ఏదన్నా ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయినా ఏదైనా కొత్తగా డిఫరెన్స్ చేద్దామని అనుకున్నానండి. ముందు బ్రెడ్ని అయితే నెయ్యితో బాగా రెండు పక్కలు బాగా కాల్చుకొని పక్కకు పెట్టుకున్నాం. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. కలిసేటట్టు బాగా కలుపుకున్నాక మనం ఎగ్స్ ఎన్ని అయితే కావాలో అన్ని ఎగ్స్ కూడా తీసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మనం పెనం మీద కొంచెం నూనె నెయ్యి వేసుకొని చిన్న చిన్న ఆమ్లెట్ లాగా వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. నాకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలో అన్ని ఆమ్లెట్స్ తీసుకొని పక్కకు పెట్టుకున్నాక మనం ముందుగా మనం బ్రెడ్స్ని కాల్చుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ నెయ్యి వేసి కొంచెం ఆ బ్రెడ్ని కాల్చింది కూడా వేసేసి ఆమ్లెట్ పెట్టేసేసి దానిపైన ఆనియన్స్ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి దానిపైన మళ్ళీ బ్రెడ్ పెట్టేసి రెండు పక్కల ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే అస్సలు సూపర్గా ఉందానండి. టమాటా సాస్లో నంచుకొని తింటే నేను చెప్పటం కాదండి, మీరు ఇంట్లో చేసి పిల్లలకి పెట్టండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా ఉందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. బాయ్ బాయ్ అండి, చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయండి.